హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రాఖీ అండి. నాకైతే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, కానీ విలేజ్లో ఉన్నారు. నేను విలేజ్కి వెళ్ళలేకపోయా ఈసారి వాళ్ళకి రాఖీ కట్టడానికి. నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. ఈ సంవత్సరం అయితే మిస్ అయ్యా, లాస్ట్ ఇయర్ అయితే కట్టాను. ఇంకా సింధు అయితే ఈవినింగ్ టైంలో కాశీకి కాదర్కి ఇద్దరికి రాఖీ అయితే కడుతుంది. అలాగే కాశీ కాదర్ ఇద్దరు మా అమ్మకి తమ్ముళ్ళు అవుతారు, నాకు మామయ్యలు అవుతారు. నేను కట్టొచ్చు అనమాట. సో మా పాప అయితే కడుతుంది. మా పాపకు కూడా ఎవరు బ్రదర్స్ లేరు ప్రజెంట్. అందుకే ఇంకా వాళ్ళిద్దరికైతే కడతా అని చెప్పేసి సింధు కడుతుంటే ఇంకా మా పాప కూడా కాశీకి కాదర్కి ఇద్దరికి కట్టిందనమాట. అట్లుంటుంది మరి మా పాపతోని. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ బాగుంటుంది కదండి. బ్రదర్స్ లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. ఇంకా రాఖీ కట్టేశాక మా పాప అయితే స్వీట్ తినేస్తుంది అనమాట. విలేజ్లో మా అమ్మ మా మామయ్యకి రాఖీ కడుతుంది. ఓన్ బ్రదరు మా అమ్మకి. సో అక్కడే ఉన్నాడు. మా మామయ్య వస్తే ఇంకా రాఖీ అయితే కడుతుంది. మా అమ్మ చేతులతో మా అమ్మనే మోతీచూర్ లడ్డూలు తయారు చేసింది, మామయ్య వస్తున్నాడని. స్వీట్ తినిపిస్తారు కదా, సో స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట. ఓన్ బ్రదర్ ఉంటే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్స్లో. నేను మా చెల్లి ఇద్దరమే కాబట్టి మాకు బ్రదర్స్ లేరని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇదన్నమాట ఈ వీడియోకి.